నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామస్తులు కొందరు జనవరి 5 ఆదివారం నాడు హైదరాబాద్ వచ్చారు. తమ జీవన్మరణ సమస్య మీద 15 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ కనీసం 6 సంవత్సరాలుగా మరింత తీవ్రమై 2 నెలలుగా తమ బతుకులకు ఆటంకంగా పరిణమించిన ఆ సమస్యను ప్రజల దృష్టికి తేవటానికి హైదరాబాద్ వచ్చారు. సమస్యను న్యాయంగా పరిష్కరించవలసిన ప్రభుత్వ సంస్థలు, విభాగాలు, రాజకీయ పక్షాలు ఆ సమస్యను పరిష్కరించని స్థితిలో తమ గోడు పౌర సమాజానికైనా ప్రచార మాధ్యమాలకైనా వినిపిద్దామని వాళ్లు 160 కిలోమీటర్లు ప్రయాణం చేసి పట్నం చేరారు. మైలారంలో ఒక గుట్ట ఉంది. దాదాపు 120 ఎకరాల్లో వ్యాపించిన గుట్ట. గ్రామీణ సమాజాల గురించి తెలిసిన వాళ్లకు గ్రామీణ ప్రజా జీవితంలో గుట్ట ఎంతటి జీవనాధారమో, ఎంత విడదీయరాని భాగమో తెలుస్తోంది. మైలారం గుట్టను చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తల్లిగా భావిస్తారు. ఆ గుట్ట మీద చిట్టడవిలో చెట్ల నుంచి, పచ్చదనం నుంచి చుట్టూరా 4-5 గ్రామాలకు ప్రాణవాయువు అందుతుంది. ఆ గ్రామాల పశువులను, మేకలను మేతకు ఆ గుట్ట మీదకే తీసుకువస్తారు. మనుషులకు అవసరమైన వంట చెరుకు, పండ్ల చెట్లు, ఔషధ వృక్షాలు, చిన్న చిన్న జంతువులు, పక్షులు వంటివెన్నో ఆ గుట్ట మీద ఉన్నాయి. ఆ గుట్ట, దానిమీద చెట్టు, చేమ, నేల స్పాంజిలాగా ఆపి ఉంచిన నీరు అప్పుడప్పుడు ఊటలు పారుతూ చుట్టుపక్కల చెరువుకు, కుంటలకు, భూగర్భ జల వనరులకు నీరు అందిస్తాయి. ఆ చెరువుల్లో, కుంటల్లో దొరికే మత్స్య సంపద మీద ఆధారపడిన సమూహాలు ఉన్నాయి. ఇలా భౌతిక సంపదగా మాత్రమే కాదు, ప్రత్యేకించి ఈ గుట్ట మీద శివాలయం, చెన్నకేశవ స్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, గ్రామ దేవతల ఆలయాలు స్థానికులకు ఉపశమనం కలిగిస్తాయి. గుట్ట మీద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏడాదికొకసారి జరిగే ఉత్సవాలను ఆ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. మైలారం గ్రామానికి ఆనుకొనే ఈ గుట్ట ఉన్నందువల్ల కొందరు గ్రామస్తులు గుట్ట అంచున కూడా ఇల్లు కట్టుకున్నారు. 3,500కు మించిన మైలారం జనాభా, చుట్టుపక్కల మరొక 5-6 జనాభా గల గ్రామాలకు ఈ గుట్ట ఒక ప్రధానమైన అస్తిత్వ చిహ్నం, జీవనాధారం. ఈ గుట్ట మీద కొంత భాగాన్ని ఉపయోగించుకొని గత ప్రభుత్వం ₹1,00,000 వ్యయంతో పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం వంటి సౌకర్యాలు కూడా నిర్మించింది. ఈ గుట్టను ఆనుకొని 4,500 కోట్ల రూపాయల ఖర్చుతో ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడి జనజీవితంలోనూ, ఉత్పత్తిలోనూ, అభివృద్ధిలోనూ, మానవ సంబంధాలలోనూ ఆ గుట్టకు ఒక కీలక స్థానం ఉంది. కానీ ఇంత ప్రధానమైన గుట్టను ఇప్పుడు ప్రభుత్వం మద్దతుతో సాగుతున్న కార్పొరేట్ దోపిడీ ధ్వంసం చేయబోతున్నది. మైలారం గ్రామ ఉనికిని చెరిపేయబోతున్నది. అందుకు కారణం ఈ గుట్టకు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రాకృతిక, సహజ, మానవ అవసరాలను తీర్చే లక్షణాలు మాత్రమే కాదు. ఈ గుట్టలో క్వార్ట్జ్, ఫెల్డ్ స్పార్ అనే 2 విలువైన ఖనిజాలు ఉన్నాయి. అవి ఆధునిక పారిశ్రామికోత్పత్తులకు, గృహ అవసరాలకు ఉపయోగకరమైనవి. ఆ ఖనిజాల ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో చాలా గిరాకీ ఉన్నవి. సరిగ్గా అరబ్ ప్రజల కాళ్ల కింద నేలలో ఉన్న చమురు నిల్వలలాగా మధ్య భారత దండకారణ్యంలో ఆదివాసుల జల్, జంగల్, జమీన్ గర్భంలో దాగిన విలువైన ఖనిజ వనరులలాగా మైలారం ప్రజల గుట్టలో కూడా విలువైన ఖనిజం ఉంది. అదే వాళ్ళ బతుకుల మీద గొడ్డలి వేటవుతున్నది. మైలారం గుట్ట మీద నుంచి ఏడాదికి 70,000 టన్నుల క్వార్ట్జ్, ఫెల్స్పార్ తవ్వి అమ్ముకోవటానికి ఒక కాంట్రాక్టర్కు ప్రభుత్వం దాదాపు గుట్టలోని సగభాగాన్ని లీజుకు అప్పగించింది. అది 25 కోట్ల రూపాయల పెట్టుబడితో మొదలైన వ్యాపారం అంటున్నారు. ఈ లీజు 14 సంవత్సరాల కోసమని ప్రభుత్వ పత్రాలు అంటున్నాయి. కానీ 20 సంవత్సరాల వరకు కొనసాగుతుందని ఒక కథనం ఉంది. అలాగే ఈ లీజు గుట్టలో సగభాగానికన్నా తక్కువకు మాత్రమే అని ప్రభుత్వ పత్రాలు అంటున్నాయి. కానీ దేశవ్యాప్తంగా ఇటువంటి గనుల లీజుల్లో అధికారికంగా లీజుకు తీసుకున్న ప్రాంతాన్ని దాటి రెట్టింపు, 3 రెట్లు, ఎన్నో రెట్లు ఎక్కువ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరిపినట్టు లెక్కలేనన్ని దాఖలాలు ఉన్నాయి. అంటే పేరుకు 25 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆ కంపెనీ 250 కోట్లో, 2,500 కోట్లో సంపాదించటానికి సాగుతున్న బందిపోటు దొంగతనమిది. ఈ బందిపోటులో నిర్ణయాధికారం, అజమాయిషీ, నియంత్రణ అధికారం ఉన్న రాజకీయ నాయకులకు, అధికారులకు ముడుపుల రూపంలో వాటాలు దక్కుతాయి. ఈ దొంగతనపు రాజకీయ ఆర్థిక వ్యవహారాలను కాసేపు పక్కన పెట్టి తక్షణమే చూస్తే ఈ తవ్వకాల్లో పేలుళ్లు జరుపుతున్నారు గనక భారీ వాహనాలు, లారీలు, జేసీబీలు, డ్రిల్లింగ్ మిషన్లు తిరుగుతున్నాయి గనక రోడ్లు మట్టి కొట్టుకుపోతున్నాయి. గ్రామానికి ఇటీవలనే వేసిన బీటీ రోడ్డు బీటలు వారుతున్నది.
మైనింగ్ తో ఎగుస్తున్న దుమ్ము ధూళి వల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం వాటిల్లుతున్నది. గత 2 నెలలుగా రాత్రి పగలు మైనింగ్ పనులు జరుగుతుండటంతో ఊరు అల్లకల్లోలంగా ఉంది. డ్రిల్లింగ్ మిషన్ల శబ్దాలకు చంటి పిల్లలు నిద్రలోనే ఉలిక్కి పడుతున్నారు. మైనింగ్ జరుగుతున్నదనే పేరుతో గ్రామస్తులను అటువైపు రాకుండా భయపెడుతున్నారు. వ్యవసాయ పనుల కోసం వెళుతున్న వారిని, మైనింగ్ ను వ్యతిరేకిస్తున్న వారిని వేధించటానికి కేసులు పెడుతున్నారు. ఇప్పటికీ 7 మీద కేసులు నమోదయ్యాయని, ఒకరిని జైలుకు కూడా పంపారని గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ప్రజల ఇబ్బందులను పట్టించుకోవటం లేదు సరిగదా, కాంట్రాక్టర్కే రక్షణ కల్పిస్తున్నారు. దీర్ఘకాలికంగా చూస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ గుట్ట ఆనవాలు లేకుండా పోతుంది. దానితో పాటే దాని మీద ఉన్న పక్షి, జంతు జాతులు పోతాయి, వృక్ష జాతులు పోతాయి. గుట్టే పోతుంది కనుక నీటిని నిలువ ఉంచే వనరు పోతుంది. చుట్టూ చెరువులు, కుంటలు పోతాయి. కడతామని ప్రణాళిక వేసిన రిజర్వాయర్ కట్టాక బీటలు వారి పనికి రాకుండా పోవడమో, అసలు కట్టాలనే ఆలోచన విరమించుకోవటమో జరుగుతుంది. ఇన్ని జరిగినాక మైలారం అనే గ్రామం ఉంటుందా? ఆ గ్రామస్తులందరూ తమ వ్యవసాయాలు, వృత్తులు, జీవనోపాధులు పోగొట్టుకుని పొట్ట చేత పట్టుకుని నగరాల్లో అడ్డా కూలీలుగా మారుతారా? అంటే ఒక చిన్న గుట్ట, ఒక చిన్న గ్రామం సంగతి మనకెందుకు అని మనం కడుపులో చల్ల కదలకుండా కూచోవచ్చు. కానీ ఇది ఎంత పెద్ద జీవన విధ్వంసమో చూస్తున్నామా? ఈ జీవన విధ్వంసానికి పునాది అయిన ఒక ప్రత్యేక అభివృద్ధి నమూనా ఇవాళ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాన్ని, అన్ని పాలక పార్టీల రాజకీయ నాయకత్వాన్ని మాయాజాలంలా కమ్ముకొని ఉంది గనక అసలు మౌలిక రాజకీయ ఆర్థిక విషయాలు ఆలోచించవలసి ఉంది. ఈ గుట్ట మీద తవ్వకాలు జరిపేందుకు దాదాపు 20 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2009లో అప్పటి తహసీల్దార్ తవ్వకానికి అభ్యంతరం లేదని పత్రం ఇచ్చారని తెలుస్తున్నది. నిజానికి ఒక గ్రామంలో, గ్రామ పరిసరాల్లో, అటవీ ప్రాంతంలో మైనింగ్ జరపటానికి అనుమతులు, పరీక్షలు, బహిరంగ ప్రజా విచారణలో వంటి ఎన్నో ఆటంకాలు, ఆంక్షలు, పరిమితులు ఉంటాయి. ప్రపంచీకరణ విధానాల తర్వాత ఆ పరిమితులను, ఆంక్షలను క్రమక్రమంగా తగ్గిస్తూ రావటం జరిగింది. మోదీ ప్రభుత్వ పాలనా కాలంలో దాదాపుగా ప్రజా ఉపయోగ నిబంధనలన్నింటినీ ఎత్తివేశారు. దేశంలోని ఖనిజ వనరులన్నింటినీ కార్పొరేట్లకు కట్టబెట్టే దుర్మార్గ విధానాలు మొదలయ్యాయి. మైలారం గుట్ట మైనింగ్ కు సంబంధించి కూడా దొరుకుతున్న ఆధారాల ప్రకారం పర్యావరణ అనుమతులు ఇవ్వాలని 2017 నవంబర్ 17న కంపెనీ పెట్టుకున్న దరఖాస్తును తెలంగాణ రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావం మదింపు ప్రాధికార సంస్థ 2018 ఏప్రిల్ 12న జరిగిన సమావేశంలో తిరస్కరించింది. కంపెనీ చేయదలుచుకున్న మైనింగ్ జనావాసాల సమీపంలో ఉందని, పర్యావరణ ప్రభావం ప్రతికూలకంగా ఉండబోతుందని, అందువల్ల తవ్వకాలకు పర్యావరణ అనుమతి ఇవ్వటం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కానీ 15 రోజులు తిరగకుండానే కథ పూర్తిగా మలుపు తిరిగింది. కారణాలేమిటో ఎవరైనా ఊహించగలరు. ప్రతికూల ప్రభావాలు లేకుండా చర్యలు తీసుకుంటామని, కనుక అనుమతి నిరాకరణను సమీక్షించాలని కంపెనీ ఏప్రిల్ 16న ఉత్తరం రాసింది. ఏప్రిల్ 26న ప్రాధికార సంస్థ కొన్ని షరతులు విధిస్తూ తవ్వకాలు జరుపుకోవచ్చని ఆమోదం తెలిపింది. కుదరదు అని చెప్పిన 14 రోజులలోపే కుదురుతుంది అని అనుమతి ఎలా వచ్చింది అనేది ఒక నిగూఢ రహస్యమైతే, ఆ పత్రంలో రాసిన షరతులు పాటిస్తున్నారా లేదా ఎటువంటి పర్యవేక్షణ లేకపోవటం మరొక బహిరంగ వంచన. వాయు కాలుష్యం కింద 9 షరతులు, జల కాలుష్యం కింద 5 షరతులు, వ్యర్థ పదార్థాల తొలగింపు కింద 5 షరతులు, 25 సాధారణ షరతులు ఆ పత్రంలో నమోదు చేశారు. ఈ అనుమతి పత్రం వచ్చి సరిగ్గా 7 సంవత్సరాలు కావస్తున్నది. గ్రామస్తుల ప్రతిఘటన మధ్య మైనింగ్ కూడా మొదలైంది. కానీ ఒక్కటంటే ఒక్క షరతును కూడా కంపెనీ, కాంట్రాక్టర్ పాటించలేదు. అయినా అధికారిక నియంత్రణ సంస్థలు ఏమీ పట్టించుకోవటం లేదు. కింది నుంచి పైదాకా ముడుపులు అందితే చాలు. ప్రజల భద్రత, పర్యావరణ రక్షణ, భవిష్యత్ తరాలకు సహజ వనరులను సవ్యంగా, వారసత్వంగా అందించవలసిన అవసరం వంటి వాటన్నింటినీ తుంగలో తొక్కే అధికార వర్గం, సామాజిక విలువలు రాజ్యం చేస్తున్నాయి. పాలకులు, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు ఒక్క మైలారంలోనే కాదు, దేశమంతా ఇట్లాగే ఉన్నారు. కొన్ని చోట్ల ప్రజలు ఈ విధానాలను ప్రతిఘటించి చిన్నవో పెద్దవో పోరాటాలు చేస్తున్నారు. మైలారంలో కూడా గ్రామస్తులంతా ఒక్కటై గుట్ట తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. మైలారం గుట్ట పరిరక్షణ పోరాట కమిటీగా సంఘటితమయ్యారు. ఈ కమిటీ చెబుతున్న దాని ప్రకారం గుట్టను ధ్వంసం చేసి అందులోని విలువైన ఖనిజాన్ని తరలిస్తున్న కాంట్రాక్టరు పోలీసులను దింపి హింసకు పాల్పడుతున్నాడు. గ్రామ యువకులను, పెద్దలను విచక్షణారహితంగా అరెస్ట్ చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారు.
పోలీసులు పెట్టుబడిదారుల చేతిలో కీలుబొమ్మలయ్యారు. ఊరిలో పోలీస్ క్యాంప్ వెలసింది. మహిళలు, పిల్లలు, వ్యవసాయ కూలీలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇది మన అభివృద్ధి నమూనా. ఇది మైలారం సమస్య మాత్రమే కాదు, మనందరి సమస్య.